పరిటాల రవీంద్ర మర్డర్ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 5గురికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ 5గురు 18 ఏళ్లకి పైగా జైల్లో ఉన్నారు. బెయిల్ పొందిన వాళ్ళల్లో దోషులు అయినటువంటి A3 పి నారాయణ రెడ్డి, A4 రేఖమయ్య, A5 బి రంగనాయకులు, A6 వడ్డే కొండ, A8 ఓబిరెడ్డి ఉన్నారు. 1-2 రోజుల్లో వీళ్ళు జైలు నుంచి విడుదలవుతారు. 18 ఏళ్ల నుంచి జైల్లో ఉన్నారు కాబట్టి క్షమాభిక్ష కోరుతూ అధికారులకి దరఖాస్తు చేసుకోవచ్చు అని కూడా హైకోర్టు చెప్పింది. చాలా కాలం పాటు జైల్లో ఉన్నారు కాబట్టే బెయిల్ ఇస్తున్నట్టుగా కోర్టు చెప్పింది. ఈ బెంచ్లో జస్టిస్ శ్రీనివాసరెడ్డి, జస్టిస్ మల్లికార్జునరావు ఉన్నారు. ఈ 5గురు నిందితులు కాదు, ఎక్యూజ్డ్ కాదు, వీళ్ళు దోషులు. అంటే వీళ్ళని సెషన్స్ కోర్టు దోషులుగా ప్రకటించి శిక్ష విధించింది. మర్డర్ కేసులో శిక్ష అనుభవిస్తున్న వాళ్ళకి బెయిల్ ఎట్లా వచ్చింది? ఈ ప్రశ్నకి ఏ వార్తాపత్రికలో సరైన సమాధానం లేదు. ఎలా బెయిల్ వచ్చిందో వివరిస్తాను, కానీ దానికి ముందు ఈ కేసు నేపథ్యం తెలుసుకోవాలి. అనంతపురానికి చెందిన పరిటాల రవీంద్ర రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో పెరిగాడు. ఆయన తండ్రి శ్రీ రాములయ్య నక్సలైట్ సంస్థ పీపుల్స్ వార్ కొండపల్లి సీతారామయ్య అనుచరుడిగా ఉన్నాడు. శ్రీరాములయ్యని భూస్వాములు హత్య చేశారు. ఆ తర్వాత పరిటాల రవి నక్సల్స్తో సంబంధాలు ఏర్పరచుకొని తన తండ్రిని చంపిన వాళ్ళని మట్టుబెట్టాడు. ఈ దశలో ఆయనకి మద్దిలచేరు సూరి కుటుంబానికి మధ్య పరస్పర బాంబు దాడులు జరుగుతూ వచ్చినాయి. ఆ తర్వాత పరిటాల రవి టీడీపీలో చేరి ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశాడు. పరిటాల రవికి ఒక రకమైన రాబిన్హుడ్ ఇమేజ్ ఉంది. రాయలసీమలో పాతుకుపోయిన భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా బీసీలకి అండగా నిలబడ్డాడు. అయితే ఈ క్రమంలో పరిటాల రవి ఆధ్వర్యంలో హింస, ప్రతిహింస పెద్ద ఎత్తున జరిగినాయి. ఈ నేపథ్యంలో 2005 జనవరి 24వ తేదీన అనంతపురంలో టీడీపీ కార్యాలయంలో పరిటాల రవీంద్రని దారుణంగా హతమార్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన ఏడాది లోపలే ఈ హత్య జరిగింది. ప్రభుత్వం మారగానే పరిటాల రవిని హతం చేస్తారు అని చెప్పి అప్పట్లో వార్తలు కూడా వచ్చినాయి. అందువల్ల వేరే రాష్ట్రాలకు వెళ్ళి తలదాచుకోవాలని చెప్పి శ్రేయోభిలాషులు చెప్పినా కూడా పరిటాల రవి వినలేదు. అనంతపురంలో 2005 జనవరి 24న టీడీపీ కార్యాలయంలో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశానికి పరిటాల రవి వద్దన్నా కూడా హాజరయ్యాడు. ఆ సందర్భంలో ఆయన మీద దాడి జరిగింది. రవీంద్ర మీద మొద్దు సీను, రేఖమయ్య, నారాయణ రెడ్డి అనేవాళ్ళు కాల్పులు జరిపారు. తలకి తగిలిన బుల్లెట్ తోటి పరిటాల రవీంద్ర అక్కడికక్కడే మరణించారు. ఓబిరెడ్డి, రంగనాయకులు, వడ్డే కొండ తదితరులంతా పార్టీ ఆఫీస్ బయట బాంబులేశారు. బాంబులేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులను చేశారు. ఆ గందరగోళంలో తప్పించుకు పారిపోయారు. కాల్పుల్లో రవీంద్ర గన్మెన్తో పాటు ధర్మవరానికి చెందిన ఆయన అనుచరుడు కూడా చనిపోయారు. అంటే మొత్తం 3 చనిపోయారు. అనంతపురం సెషన్స్ కోర్టు ఈ కేసును విచారించింది. రవీంద్ర హత్య కేసులో 16 మందిని అప్పట్లో నిందితులుగా చేర్చారు. అందులో 4గురిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. అప్పుడే మిగిలిన 12 మందిలో ఒకరు రామ్మోహన్ రెడ్డి, ఆయన అప్రూవర్గా మారాడు. ఇక A1గా ఉన్నది మొద్దు సీను ఎలియాస్ జోలకంటి శ్రీనివాసరెడ్డి, A2గా ఉన్నది మద్దిలచెరు సూరి ఎలియాస్ మద్దిలచెరువు సూర్యనారాయణ రెడ్డి. వీళ్ళతో పాటు మరో ముద్దాయి తగరకుంట కొండారెడ్డి. వీళ్ళు 3 కూడా విచారణ సమయంలోనే హత్యకు గురయ్యారు. ఎట్లా హత్యకు గురయ్యారు? A1గా ఉన్న మొద్దు సీనుని 2008లో అనంతపురం జైల్లో ఉండగా మల్లెల ఓంప్రకాష్ అనేటువంటి తోటి ఖైదీ సిమెంట్ డంబెల్తో కొట్టి చంపేశాడు. ఇక A2 మద్దిలచెరు సూరి బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు, అతను హైదరాబాదులో ఉన్నప్పుడు అతని అనుచరుడు భాను కిరణ్ అనే అతను 2011లో ఇద్దరూ ఒకే కారులో ప్రయాణిస్తుండగా వెనక సీట్లో కూర్చొని తుపాకీతో కాల్చి చంపాడు. పరిటాల రవి హత్య వెనక కుట్రలో రాజకీయ నాయకుల పాత్ర ఎప్పటికీ బయటికి రాకుండా ఉండటానికి వీళ్ళిద్దరినీ మట్టుబెట్టారని చెప్పి అప్పట్లో చాలా కథనాలు వచ్చినాయి. ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ కూడా అప్పట్లో ఈ ఆరోపణలు చేసింది. ఆనాడు వైఎస్ఆర్ కొడుకు జగన్మోహన్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డిల పేర్లు కూడా వచ్చినాయి ఈ హత్యతో సంబంధం ఉన్నది అని.
ఈ ఆరోపణలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఖండించాడు. సిబిఐ విచారణ కూడా ఆదేశించాడు ఆయన. మద్ర చెరువు సూరితో ఉన్న కక్షల వల్లే ఈ హత్య జరిగిందని చెప్పి చివరికి సిబిఐ వాళ్ళు తేల్చారు. వైఎస్ఆర్కి జగన్కి ఈ హత్యతోటి నేరుగా సంబంధం ఉన్నది అని చెప్పడానికి ఎటువంటి రుజువులు లేనప్పటికీ వాళ్ళ అండతోనే ఈ హత్య జరిగిందని చెప్పి పరిటాల రవి అభిమానులు ఇప్పటికీ నమ్ముతారు. ఆ తర్వాత ఈ హత్య కేసులో మిగిలిన నిందితులకి 2011లో అనంతపురం కోర్టు జీవిత ఖైదు విధించింది, లైఫ్ ఇంప్రిజన్మెంట్. అప్పటికే వీళ్ళు 5 ఏళ్లుగా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఇక అసలు విషయం, దోషులుగా సెషన్స్ కోర్టు నిర్ధారించిన వాళ్ళకి హైకోర్టు ఎట్లా బెయిల్ ఇచ్చింది? ఎలా ఇచ్చిందంటే, జీవిత ఖైదు శిక్ష పడిన వాళ్ళు అప్పట్లో హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. హైకోర్టులో విచారణ జరిగి నిర్ణయం వెలువడే లోపల తమ శిక్ష అమలుని నిలిపేయాలని, ఇందుకోసం బెయిల్ మంజూరు చేయాలని చెప్పి ఈ అప్పీళ్లలో అనుబంధ పిటిషన్లు కూడా దాఖలు చేశారు వాళ్ళు. ఇప్పుడు ఏపీ హైకోర్టు ఈ అనుబంధ పిటిషన్లను పరిగణలోకి తీసుకొని శిక్ష అమలుని నిలుపుదల చేసింది, పిటిషనర్లకి బెయిల్ ఇచ్చింది. జీవిత ఖైదు అంటే మన దేశంలో కనీసం 14 సంవత్సరాల పాటు నిర్బంధంలో ఉండాలి. ఆ తర్వాత ప్రభుత్వాలు కావాలంటే అటువంటి వాళ్ళని జైలు నుంచి విడుదల చేయొచ్చు. దాన్ని రెమిషన్ అంటారు. అయితే ఇప్పుడు ఈ 5గురు ప్రభుత్వ నిర్ణయం వల్ల విడుదల కాల, హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ మేరకి విడుదలవుతున్నారు. ఏదేమైనా కూడా ఈ 5గురు పరిటాల రవీంద్ర హత్య కేసులో పాత్రధారులే కానీ సూత్రధారులు కాదు.